చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా మంత్రిగా విడుదల రజని చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. జగనన్న కాలనీల పేరుతో పసుమర్రు గుదేవారిపాలెంలో అధిక ధరలకు రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి సుమారు 10 కోట్ల రూపాయలు నొక్కేశారని తేలటం, అది కాస్త బయటకు పొక్కడంతో భయంతో పాప పరిహారం చేసుకున్నారామె. నియోజకవర్గంలో ఇసుక మైనింగ్ పేరిట కోట్ల రూపాయలు దండుకున్నారు. జగనన్న కాలనీలకు ఉచితంగా పంపిణీ చేసే ఇసుకను సైతం అమ్మేసుకున్నారు. దశాబ్దాల క్రితం ఎడవల్లిలో పేద దళితులకు ఇచ్చిన భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్న ఆమె మంత్రి పదవి దక్కించుకోవడం కోసం జగన్ బంధువులకు వాటిని ధారదత్తంగా ఇచ్చేశారు. చిలకలూరుపేటలో ఇల్లు కట్టాలన్నా విడుదల రజనీకి ట్యాక్స్ కట్టాల్సిందే. షాపింగ్ మాల్స్కు 20 లక్షలు, అపార్ట్మెంటుకు 20,000, పైగా ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్లకు 10,000 రూపాయలు డిస్కౌంట్ కూడా. రియల్టర్లు అనధికారిక వెంచర్లు వేస్తే ఎకరాకు 10 లక్షల వరకు వసూలు చేశారట. మద్యం దుకాణాల టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ఆమె సమీప బంధువుకు దక్కేలా చేసి కోట్లు వెనకేసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, బదిలీలు, ఇతర వ్యవహారాలు, భూ వివాదాలు మంత్రి మరిదే చూసుకునేవారు. రేషన్ డీలర్లు అక్రమ రవాణా చేసేవారు. నెల నెల 13 లక్షలు ఇచ్చేలా మధ్యలో ఏమైనా విభేదాలు వస్తే పార్టీ వ్యక్తులే చూసుకోవడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలన్నట్లుగా సాగింది. చిలకలూరుపేట మండలంలోని పసుమర్రి గ్రామానికి వెళ్లే మార్గం 70 ఏళ్ల నుంచి ఉంది. అయితే ఆ రహదారిని కబ్జా చేసి మరీ గోడ కట్టేశారు. ఆ గోడ తీయాలంటే 1 కోటి రూపాయలు వసూలు చేశారట. తిరుమల దర్శనం కోసం రజనీ పిఏలు 1,000 రూపాయలు జనం నుంచి దండుకున్నారన్నది మరో ఆరోపణ. రాజస్థాన్ కంటే చిలకలూరుపేట నుంచి వచ్చే గ్రానైట్కే రేట్ ఎక్కువ. దానికి కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన చెక్ పోస్టుల విధానం, రజనీ అక్రమ వసూళ్లే కారణం. నియోజకవర్గానికి ఏ అధికారి వచ్చినా ముందుగా రజనీని ప్రసన్నం చేసుకోవాల్సిందే. మీరు ఎంత సంపాదిస్తారో తెలియదు, నెల నెల మామూలు ఇవ్వాల్సిందేనని ముందే ఒప్పందం కుదుర్చుకుంటారామె. కరోనా సమయంలో వ్యాపారులు సామాన్యుల నుంచి వసూలు చేసిన చందాలతో నిత్యావసరాలు కొనుగోలు చేసి ఆ ప్యాకెట్లపైన VR అని స్టిక్కర్ వేసి ప్రజలు ఇచ్చిన డబ్బులతో ప్రజలకే ఆ సరుకులను పంపిణీ చేసి క్రెడిట్ అంతా ఆమె కొట్టేశారు. చిలకలూరుపేటలో సాక్షాత్తు జగన్ ఇచ్చిన హామీ కాపు భవన్, బీసీ భవన్, ఆటో నగర్ నిర్మాణం, అవి తీసుకురావడంలోనూ రజనీ ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రజల మాట. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా రజనీని హీరోగా అభివర్ణించిన జగన్ ఇప్పుడు ఎందుకు గుంటూరుకు మార్చారో ఆయనకే తెలియాలి. చిలకలూరుపేటలో దోచుకున్నది సరిపోయింది, ఇక గుంటూరులో పాగా వేద్దామనా విడుదల రజని? గుంటూరు ఓటరన్నా మేలుకో అంటూ ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.